ఏ మూవీ సార్ మీకు బాగా ఇష్టమైన మూవీ? అంటే నేను బాగా చేసిన మూవీ, నాకు మంచి పేరు వస్తుంది అనుకుని చేసిన మూవీ శ్రీ ఆంజనేయం. ఓకే. శ్రీ ఆంజనేయంలో నేను మాంత్రికుడు. అవును. అప్పుడు దాకా 30 years ఇండస్ట్రీ అని కామెడీగా ఉన్నాడు, వీడు మాంత్రికుడు ఏంటని అందరూ అన్నారు. సో కృష్ణవంశీ గారు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని వర్క్షాపులన్నీ అవన్నీ పంపించి నాకు వెయిట్ బాగా పుటప్ చేసి తీసుకొచ్చారు. కానీ సినిమా మంచి కాన్సెప్టే, కానీ అది ఓవర్ ఎక్స్పోజింగ్ అవ్వటం చార్మే వల్ల సినిమా. అర్జున్ గారు ఆయన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేశారు, నితిన్, నేను, ఇంకా కొత్త విలను. సినిమా విడిగా ఆ పార్ట్ వరకు తీసి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. బట్ అదొకటి డిసప్పాయింట్ అయింది. అది నాకు బాగా ఇష్టమైన వేషం. నెక్స్ట్ తమిళ్లో నేను విలన్గా చేశానండి, పుదుపేట అనే సినిమా, ధనుష్ హీరో, సెల్వరాఘవన్ గారు డైరెక్టర్. సో అది కూడా ఓవర్ వైలెన్స్ అయిందన్నారు. అలాగా ఎందుకో మనం ఇష్టపడి ప్రేమించి చేసిన వేషాలు అవి మనకి రాలేదు. సరే నటుడుగా ఒక పేరు అయితే వచ్చింది, ఏ క్యారెక్టర్ అయితే చేయగలుగుతాడు ఇతను అనుకుని అలా ఖడ్గమును ఇనిషియల్ డేస్లో శ్రీ ఆంజనేయం 2 ATM కార్డులాగా ఉపయోగపడినాయండి అవి. తర్వాత నాకు బ్రేక్ ఈవెన్ ఫైనాన్షియల్గా ఒక నటుడుగా నిలబెట్టినవి నేను సినిమాలో హీరో చేసిన సినిమాలేనండి. ఖడ్గం సినిమాలో హీరో, లౌక్యం సినిమాలో హీరో, బాయిలింగ్ స్టార్ బబ్లు. ఇది అలా ట్రావెల్ అయ్యి ఇంకా అలాగా ముందుకి తీసుకొచ్చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి లొకేషన్లు, నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి డైరెక్టర్స్, పెద్ద పెద్ద సంస్థలు, కథలేంటం, నా మీద ట్రాకులు రాయటం ఇవన్నీ ఒక 2014 లౌక్యం నుంచి బాగా స్టార్ట్ అయినాయి. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.